ఇవాల్టి కథ అరిష్టాసురుడి వధ. కృష్ణుని మేనమామ కంసుడు కృష్ణుని చంపడానికి అన్ని విధాల ప్రయత్నిస్తాడు. ఒకసారి అరిష్టాసురుడు అనగా రాక్షసుడైన అడవి ఎద్దు ఆ ఎద్దుని బృందావనానికి పంపుతాడు. బృందావనం చేరుకున్న అరిష్టాసురుడు అనే ఎద్దు విధ్వంసం చేస్తుంది. చెట్లను పెకిలించి ఇళ్లను నాశనం చేసి గ్రామస్తులను భయపెడుతుంది. యమునా నది ఒడ్డున తన స్నేహితులతో ఆడుకుంటున్న కృష్ణుడి దగ్గరకు గ్రామస్తులు కృష్ణ కృష్ణ మమ్మల్ని కాపాడు అని పరుగులు తీస్తారు. కృష్ణుడు ఆ ఎద్దును చూసి అది మామూలు ఎద్దు కాదని గ్రహించి దాని కొమ్ములను పట్టుకుని చుట్టూ ఎగరవేసి కొమ్ములను పగలగొట్టాడు. ఎద్దులోని ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి కృష్ణుడికి నమస్కారం చేసి తాను దేవతల గురువు అయిన బృహస్పతి యొక్క శిష్యుడు అని చెప్పి తాను గురువును అగౌరవపరిచినందుకు శపించబడ్డాడని చెప్పాడు. భగవంతుని చేతితో తనకు విడుదల కలిగినందుకు సంతోషించాడు. జై